వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బండారులంక గ్రామంలో మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను నివారించే విధానంలో శక్తి యాప్ ఎలా వినియోగించాలో ఎస్ఐ గంగా భవానీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బండారులంక సర్పంచ్ సునీత, సెక్రటరీ శ్రీనివాసరావు, శంకర్మూర్తి మొబైల్స్ ఎలా వినియోగించాలో, పిల్లలకు మొబైల్స్ కు దూరంగా ఉంచాలని, మొబైల్ వల్ల యువత పాడైపోతుందని వాడే విధానంలోనే వాడాలని ఎస్జీసీ మొబైల్స్ షాప్ యజమాని ఫణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచ్ గారు మాకు సహకరించారు. ఈ భద్రత వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా భద్రత కోసం, మహిళల భద్రత కోసం మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకంగా వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఐజీ మేడం గారు, రాజకుమారి మేడం గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మన దగ్గర, మన డిస్టిక్ లో, కోనసీమ డిస్టిక్ లో 5 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5 టీమ్స్, శక్తి టీమ్స్ 5 టీమ్స్, ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ఎస్ఐ ఇన్ఛార్జ్ అనమాట. 5 టీమ్స్, ఒకటి వచ్చేసి రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మన అమలాపురంలో ఒకటి, తర్వాత రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఒకటి, మొత్తం 5 టీమ్స్ తిరుగుతున్నాయి అనమాట. ఈ 5 టీమ్స్ కూడా ఎక్కడెక్కడ తిరుగుతాయనంటే, ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉంటాయో, మహిళలు ఎక్కువగా ఎక్కడ సంచరిస్తారో ఆ ప్రదేశాల్లో తిరగడం జరుగుతుంది. తర్వాత ఈ శక్తి యాప్ ని న్యూ ఫీచర్స్ తో లాంచ్ చేయడం జరిగింది. న్యూ ఫీచర్స్ ఏమున్నాయనంటే, వీటిలో గివ్ ఏ కంప్లైంట్ అనమాట, కొత్తగా వచ్చింది దీంట్లో ఈ ఫీచర్. ఈ గివ్ ఏ కంప్లైంట్ లో మనం చిన్న చిన్న విషయాలకి, అంటే ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి మరి ఎస్సీ మేడం గారు వచ్చారండి. అలాగే మా గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లోని కూడా సెల్ ఫోన్లు ఉంటాయండి. దానివల్ల కలిగే అనార్థాల్లో, దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో, ఎంత యూస్ అవుతున్నామో కూడా అందరికీ తెలుసండి. మరి కొన్ని పిల్లలకు సెల్లలు ఇవ్వటం వల్ల, అలాగే మన పబ్లిక్ లో పిల్లల్ని మనం జాగ్రత్తగా తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టుకోకపోవటం వల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయండి. మరి అందరూ కూడా అవేర్నెస్ కల్పించటం కోసమే వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలండి. అదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అన్నది కూడా మనం తెలుసుకోవాలండి. 18 సంవత్సరాలు నిండకుండా